వేలాది మంది గిరిజనులు హైడ్రా పవర్ ప్రాజెక్టును వ్యతిరేకించుకుంటూ అల్లూరు జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. గిరిజనుల గర్జనతో అరణ్యం దద్దరిల్లింది. పెద్ద ఎత్తున నినాదాలు, మా భూముల జోలికొస్తే, మా బ్రతుకుల జోలికొస్తే తరిమి తరిమి కొడతాము అంటూ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లను కూడా ప్రస్తావించుకుంటూ మరి పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చారు. చాలా పెద్ద ర్యాలీ. ఆదివాసుల ఐక్యత మా భూముల్లో తుమ్మలు బాధిన నలభై కంపెనీకి ఎస్సీ ఎస్టీ ట్రక్కి పెట్టాలి. మా భూముల్లో తుమ్మలు వేసిన నలభై కంపెనీతో శ్రమ చేయాలి. ఆదివాసి జోలి కోసం కలెక్టర్, ఆదివాసి జోలి కోసం కలెక్టర్. చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు అయితే చేశారు. వాళ్ళు చెప్పేది అంటే జీవో 51, జీవో 13, జీవో 2 వెంటనే రద్దు చేయాలి అని చెప్పి ఈ జీవోలు కొన్ని గ్రామాల్లో అంటే ఓవరాల్గా 7,400 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కార్పొరేట్ కంపెనీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే ఈ ప్రాజెక్టుల వల్ల 20,000 ఎకరాల అటవీ భూమి ధ్వంసం అవుతుందని, 50,000 మంది గిరిజనులు, 250 గ్రామాలు మునిగిపోయే ప్రమాదం ఉందని, గ్రామ సభల ఆమోదం లేకుండానే కార్పొరేట్ కంపెనీలకు 20,000 ఎకరాల అటవీ భూములు కేటాయించడం చట్ట విరుద్ధం, అన్యాయం అని చెప్పి ఆదివాసీలు అయితే పాపం రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆదివాసీలకు నిజమైన అభివృద్ధి అంటే ఆ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను గిరిజన యువతతోనే పూర్తి చేయాలని వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. గ్రామ సభ ఆమోదం లేకుండా ఏ విధంగా కేటాయిస్తారు ఏంటి ఇదంతా అని చెప్పి. సో ఇక అటవీ భూములు, అటవీ సంపదను దోచుకోవడం ఇంక ఇవి నిత్యకృత్యం. కాస్త కూస్తో అక్కడ కాసింత ప్రొటెక్షన్ కూడా ఉంటూ ఉండే, అంతో ఎంతో ప్రొటెక్షన్ అని ఉంటుండే. ఇప్పుడు ఆ ప్రొటెక్షన్ కూడా లేదుగా. గిరిజన భూములకు, అడవులకు రక్షణగా కాసింత ప్రొటెక్షన్ అన్న ఉండేది. ప్రొటెక్షన్ పూర్తిగా లేకుండా పోయింది. ఇంకా కార్పొరేట్ కంపెనీలు స్వైర విహారం చేస్తాయి. ప్రభుత్వాలు వాళ్ళకు బ్రహ్మాండంగా బార్ల తలుపులు తెరుస్తారు. ఈ ఆందోళనలు ఉక్కుపాదం చేస్తారు. కేసులు పెడతారు, వీటిని లీడ్ చేస్తున్న నాయకులను బెదిరిస్తారు రకరకాలుగా. ఇంకా ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిందే నడుస్తుంది. వాళ్ళు అనుకున్నదే చేసుకుంటూ ముందుకెళ్తారు. తప్పదు ఇంక అంతే.